పరిపూర్ణముగా మార్చబడుతూ ఉంది. ఎందుకంటే సువర్ణము కంటే అమూల్యమైనదిగా నీ విశ్వాసము ఎంచబడి ఉన్నది. అందుకే అంటున్నాడు, విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. ఈ లోకములో ప్రతి మనిషి కలే వారికి, ప్రతి ఒక్కరికి శోధనలు సంభవిస్తాయి. ఒక మాట రాబడింది యాకోబు పత్రికలో, శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. శోధన సహించాలి. ఆ శోధన సహించుట వలనే నువ్వు ఆ శోధనలో అనేకముగా నువ్వు సరి చేసుకోవడానికి అవకాశం ఉన్నది. శోధన వచ్చినప్పుడు దిగులు పడద్దు, శోధన వచ్చినప్పుడు భయపడద్దు, శోధన వచ్చినప్పుడు కలవరము చెందొద్దు. సంతోషించు, ఆనందించు. ఆ శోధన వలన నీలో ఉన్న మలినము తొలగించబడుతుంది. నీ విశ్వాసము క్రీస్తు బలపరచబడుతుంది. హల్లెలూయా. బంగారానికి విలువ ఇచ్చినప్పుడు ఆ బంగారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా. అంతకంటే విలువైనది నీ విశ్వాస జీవితం. నీ విశ్వాస జీవితము ప్రభునందు నీవు నిలుపుకొని నా బిడ్డగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా సెలవివ్వబడినది. శ్రమల కొలిమిలో నీవు కాల్చబడాలి. శ్రమల చేత నువ్వు ఈడవబడాలి. అప్పుడే నీవు పరిపూర్ణమైన జీవితములోనికి మార్చబడతావు, అమర్చబడతావు. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, నీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ విశ్వాసము పరిపూర్ణమైనదిగా నిలువబడుతూ ఉందో, పరిపూర్ణమైనదిగా నిలుచుతూ ఉందో, అక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం కారణమవుతుంది? ఏది కారణమవుతుంది? మెప్పుకు, ఘనతకు, మహిమకు ఏది కారణమవుతుంది చెప్పాలి. అక్కడే ఉందిగా, నామకాలు చూస్తారేది? అక్కడేముంది? విశ్వాసము. విశ్వాసమును నిలుపుకోవాలి. ఎవరెందు నిలపాలి? ప్రభునందు నీ విశ్వాసాన్ని నిలపాలి. శోధనలు వచ్చినా ప్రభునందు నిలపాలి, బాధలు వచ్చినా ప్రభునందు నిలపాలి, శ్రమలు వచ్చినా ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అనేక విషయాలు నిన్ను ఇబ్బందులు పాలు చేసినా నీ విశ్వాసాన్ని మాత్రము సన్నగిల్లనివ్వకూడదు. హల్లెలూయా. ఇప్పుడు నీవు మెడలో బంగారం ఇంత లావుగా వేసారు. ఇంత లావు బంగారాన్ని వేస్తే మెడకు అడ్డుగా ఉందని చెప్పి తీసేస్తారా? ఎందుకు? అది వేసుకోవడానికే నువ్వు ఆ బంగారాన్ని ఎంచుకున్నావు.